శాసనసభ్యుల చేతుల మీద కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి నాథరాజుపాలెం గ్రామంలో 1,35,00,000తో పన్నులు చేసుకొని అన్ని ప్రారంభించుకున్నాం. గతంలో సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, నుడా ఫండ్స్, సైడ్ లైట్స్ అయితేనేమి, జడ్పీ నిధులు అయితేనేమి, ఎన్ఆర్జీఎస్ నిధులు అయితేనేమి దాదాపు 11 కోట్లతో ఈ యొక్క రాజుపాలెం రూపురేఖలను గౌరవ శాసనసభ్యులు గారి ఆయన యొక్క ఆశీస్సులతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నాథరాజుపాలెంని అన్ని విధాల అన్ని హంగులతో మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇప్పుడే గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా మా సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైతేనేమి, మండలం నుంచి వచ్చినటువంటి నాయకులందరి సమక్షంలో సీసీ రోడ్లు అయితేనేమి, సైడ్ లైన్ అయితేనేమి, కాంపౌండ్ వాల్ అయితే, అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. చాలా వరకు రాజుపాలెం చేయాల్సినవి 90% పైనే అన్నీ చేసాం. కమ్యూనిటీ హాల్ అయితేనేమి, రీడింగ్ రూమ్స్ అయితేనేమి, కంప్లీట్ మొత్తం స్కూల్స్ ఆధునీకరణ ప్రతి ఒక్కటి చేసాం. ఒకటి పొలం ఉంది, అది కూడా 2-3 రోజుల్లో కూడా క్లారిటీ ఇచ్చి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముస్లింకి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు 15 లక్షల గతంలో మనకు బేదా మస్తానరావు గారు ఇచ్చారు. చిన్న నాన్ కల్చర్ తేడాలో అది ముస్లిం కాంపౌండ్ వాళ్ళు అన్న దానివల్ల ఒక రిలీజియన్కి సంబంధించినటువంటి వర్డ్ వాడకూడదని మన కలెక్టర్ గారు దాన్ని రిటర్న్ చేసిన తర్వాత ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్ ఎట్ మైనారిటీ లొకాలిటీస్ అని చేంజ్ చేయమని ఇచ్చినాం. త్వరగా ఇప్పుడు కూడా మధ్యాహ్నం బిఎంఆర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు రేపు సార్ మాట్లాడి ఆ యొక్క శాంక్షన్ కాపీ కూడా బిఫోర్ 14th వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని ముస్లిం సోదరులు వచ్చున్నారు, వాళ్ళకి మనం చేసుకుంటా ఉన్నాం. మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఎన్నికలు వస్తాయో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇంత మంచి సేవ చేసే ప్రభుత్వం, మరి అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట నడవాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆ తరుణంలో భాగంగా ఈరోజు కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినటువంటి విజయసాయిరెడ్డి గారి పరిచయ కార్యక్రమం కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు మన కోవూరులో ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గం నుంచి కూడా అందరూ వచ్చినారు. ఒక చక్కటైన వ్యక్తి, ఒక ఏదైనా పని సాధించాలన్నా క్రమశిక్షణతో, పట్టుదలతో పార్టీని అన్ని రకాల అభివృద్ధి దశలో తీసుకెళ్తూ మరి సెంట్రల్లో ఉంటూ మరి స్టేట్లో ఉన్నటువంటి పార్టీకి రావాల్సిన నిధులైతేనేమి, పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, ముఖ్యమంత్రి కానించి మరి ప్రధానమంత్రికి కావాల్సినటువంటి లైసెన్స్ ఏదైనా సరే ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అక్కడ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని మరి మన నెల్లూరు పార్లమెంట్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అనౌన్స్ చేశాడు పంపించగలిగే. మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంత హ్యాపీగా ఫీల్ అయినారంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక సీఎం తర్వాత ఉన్నటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే నెల్లూరు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా దశ మారేటువంటి పరిస్థితి. ఎందుకంటే అటువంటి వ్యక్తి పనులు చేసి మరి మంచి పేరు ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని మనం నెల్లూరులో మనం ఎంపీగా నిలబడుతున్నామంటే చాలా వరకు మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే, నాయకులు అయితేనేమి, మరి ఎమ్మెల్యేలు అందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మరి ఏదో ఎంపీకి మనకు ఎంపీ తీసుకున్నాం అనేది కాకుండా దాన్ని చేయాల్సిన న్యాయం చేస్తూ మరి ఏ విధంగా చేస్తే మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు అయితేనేమి, మిగులు నిధులు అయితేనేమి, రావాల్సిన నిధులు అయితేనేమి, ఈ యొక్క కమిట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చేయగలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి. మనకి ఇంకా సిద్ధం అయిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి, ఎంపీగా విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన అభ్యర్థులు కూడా ఖరారు చేయడం జరిగింది. రేపటి రోజు మంచి రోజు కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారు కూడా మనం రేపు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించుకుంటాము. ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క ఎలక్షన్ ఎట్లుంటుందంటే ఇక్కడ వచ్చినటువంటి మండల లీడర్స్ ఎవరు వచ్చున్నారు. ఈ ఎలక్షన్ ఏంటంటే ఒక పేదలకు, పెత్తందారులకి, ధర్మానికి, అధర్మానికి, ఆప్యాయతకు ఎవరైతే ఈరోజు ఆప్యాయతను వదిలేసి అహంకారానికి మరి అహంకారంతో ఎవరైతే విరవేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక చెక్కు పెట్టే రోజు దగ్గర పడుతున్నారు.
మరి మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తారు. కొన్ని మీటింగులు చూస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని చెప్పడంలా, జగన్ నిన్ను తొక్కేస్తాను ఒక ఆయన చెప్తుంటే, జగన్ నిన్ను నిలిపేస్తాను ఒక ఆయన చెప్తాడు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఏం చేశారని జగన్ నీళ్ళు తొక్కేస్తారు, ఏం చేశారని జగన్ నీళ్ళు నిలిపేస్తారు. ప్రజలందరూ తెలుసుకోమన్నారు. మరి ఏదన్నా మరి బయటికి వెళ్ళి మరి మీరు ఓటు అడిగి మీరు ఒకసారి కూడా ఒక ఆయన అయితే ఒకసారి కూడా అసెంబ్లీకి అడిగి పెట్టలా, గెలుపు రుచి ఎరగల. మరి ఆయన ఈ రోజు వచ్చేసి జగన్ నిన్ను పాతాలోకానికి తొక్కేస్తా అంటున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకి మనం ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలకి తెలిసే విధంగా ప్రచారం చేసి మరి ఈ రోజు వాళ్ళు ఎక్కడైనా సరే ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా మనం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గెలిచేటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ పార్టీ ఏం చేశారని మరి ముందుకు పోయి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మన యొక్క చెప్పిన దానికన్నా 10 అంతులు చేసి మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ఆశీస్సు అందించి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సువర్ణ పరిపాలన మనం తీసుకోవాలి. లేకపోతే మన రాక్షస పరిపాలన వస్తుంది. ఒకసారి బేరీజ్ చేసుకోండి. గత ప్రభుత్వం ఎట్లా ఉన్నదో ఈ ప్రభుత్వం ఎంతో సంతోషంగా ఉన్నదో మరి ఆ రెండు బేరీజ్ చేసుకొని మీరు కూడా ప్రతి దగ్గర ఒక చర్చ ఏర్పాటు చేసుకొని ఆ చర్చ ద్వారా మనం అన్నిటికీ ఎలక్షన్ సిద్ధం కావాలి. ఈ యొక్క ఎలక్షన్ లో మరి శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి పేరులోనే విజయం కనపడుతూ ఉంది. ఆయన విజయానికి సారథి వహిస్తాడు. అటువంటి వ్యక్తి మనకు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చాడంటే ఈ రోజే చెప్పినాడు. ఆయన నేను చేయగలిగింది ఏంటంటే కొందరు విస్మరించినటువంటి ఎప్పుడో విస్మరించినటువంటి ఫైల్ మళ్ళా తిరగతోడి నేను 100% యొక్క పార్లమెంట్ లో నేను గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాన్ని మళ్ళా తిరిగి తీసుకొస్తానని చెప్పినాడు. అవే కాదు రింగ్ రోడ్ తీసుకొస్తానని చెప్పినాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ తో లైజింగ్ లో ఉండి సెంట్రల్ నిధులు తీసుకొచ్చినటువంటి సత్తా విజయసాయి రెడ్డికి ఉంది. మరి ఏదో వ్యాపారాలు చేసుకుని వ్యాపారాల కొరకు అడ్డ పెట్టుకున్నటువంటి ఎంపీ పదవి విజయసాయి రెడ్డి గారు చేయరు. ఆయన చేసే కార్యక్రమం ఏంటంటే ప్రజలకి ఏదైతే అన్నిత్యం అందుబాటులో ఉండి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా మధ్యస్వరం వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడాలనేటువంటి వ్యక్తి మనకి ఈ రోజు గారు ఎంపీగా వచ్చారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మరి ఎవరు వస్తారో మనకి ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటే ఎవరో ఎక్కడో మనకు డిప్యుటేషన్ లేకుండా మన జిల్లా వాసి, మన నెల్లూరు జిల్లా వాసి మళ్ళీ తిరిగి మన ఎంపీగా వస్తున్నాడంటే చాలా సంతోషం. మనందరం కూడా ఆనందంగా రేపు మనకు వేసేటువంటి 2 ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి వేసే 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద మనం బటన్ నొక్కి అత్యధిక మెజార్టీతో మన శాసనసభ్యులైనటువంటి నల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, పార్లమెంట్ సభ్యులైన విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ జిల్లాలోనే మన నియోజకవర్గం అత్యధిక మెజార్టీకి ఈ మనలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టాలని, తద్వారా ఈ యొక్క మెజార్టీ మరి రాష్ట్ర స్థాయిలో కూడా మరొకసారి కూడా అందరూ కూడా విచారించి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కూడా చర్చించుకునే విధంగా మెజార్టీ తీసుకురావాలని ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వారికి, వేదిక ముందున్నటువంటి ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో 34 రోజులు కష్టపడి పనిచేయండి. ఈ కష్టాన్ని ఈ రోజు మనం చూస్తాము. ఇన్ని రోడ్లు, ఇన్ని కాంపౌండ్ వాళ్ళు, ఇన్ని సైడ్ రైట్స్, ఇన్ని వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నామంటే మన పార్టీ అధికారంలో ఉంది. మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నిధులు తీసుకొస్తున్నాం. మీ యొక్క అభివృద్ధితో మనం అందరూ కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో చదువుతున్నారు, ఏదో ప్రసన్న కుమార్ గారు పోయినాడు, ఆయన ఏదో రోడ్డు ఇచ్చాడు, ఇదేం చేసేదని కాకుండా మీరు వేసేటువంటి ఓటు మీరు చెప్పాల్సింది బయట మీకు తెలుసు. మీరు చెప్పాల్సింది రేపు మనం వేసే ఓటు 5 సంవత్సరాల అభివృద్ధికి చూడని చెప్పండి. ఏదో కళ్ళు మూసుకొని వాడు ఏదో చెప్తే మనం ఏదో వేస్తే మళ్ళీ చీకట్లోకి వెనక్కి వెళ్ళిపోతాం. దయచేసి ఇదే అభివృద్ధి కొనసాగాలంటే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఉండాలి, మరి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గెలవాలి, అక్కడ మన ముఖ్యమంత్రిగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆ విధంగా మన అందరం కూడా కంకణ బద్దులై పనిచేస్తే తప్పకుండా సాధిస్తామని మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనవంతున్న నాయకులకు, రాజభవన్లో ఉన్నటువంటి ప్రజలకు, మరి పాత్రికేయ సోదరులకు, ముస్లిం సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామని జై హింద్.